బా 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 ఓ ఇవా ఇది ఓటమ్మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఎమ్మెల్యే నీకు ఓట్లు ఇవ్వడం ఏంటమ్మా? ఎందుకిచ్చారు? ఏం లేదు నాన్న, వచ్చే నెలలో మనకి కార్పొరేటర్ ఎన్నికలున్నాయి కదా. అవునమ్మా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కార్పొరేటర్ సీటుకి 2 పోటీ చేస్తున్నారంట. బా ఓ ఎవరు వాళ్ళు అని అడుగుతున్నావా? బా ఒకటి కాకినాడ కాంతమ్మ, 2 గజ్జల గంగమ్మ. రేపు మన వార్డులో ఎలక్షన్స్ ఎట్టి ఈ ఇద్దర్లో ఎవరికెక్కువ ఓట్లొస్తే వాళ్ళకే కార్పొరేట్ సీట్ ఇస్తారు. రేపు వేయబోయే ఓట్లే నాకు ఇచ్చారు. నీకే ఎందుకు ఇచ్చినారమ్మా? అంటే ఈ వార్డులో మంచి అమ్మాయి, నిజాయితీగా ఉండే అమ్మాయి, 4 బాగుపడాలని కోరుకునే అమ్మాయి మన సిట్టమ్మే కదా కుటుంబరావు గారు. అందుకనే ఈ ఓట్లు మన సిట్టికిచ్చి రేపొద్దున జనాలకు కూడా మన సిట్టినే పంచమని చెప్పారు. అవునన్నా, నాకు నచ్చిన వాళ్ళకి ఈ ఓట్లు ఇవ్వచ్చంట. వాళ్ళెవరికి ఎక్కువైతే వాళ్లే గెలుస్తారంట. రేపు పొద్దున్న దాకా ఈ ఓట్లు మన దగ్గరే ఉంటాయి. వద్దమ్మా, ఇవన్నీ రాజకీయాలకు సంబంధించినవి కదా. ఏమన్నా తేడా వచ్చినదంటే మన తలకు చుట్టుకుంటాయి. నా మాటిని ఆ ఓట్లు వెనక్కి ఇచ్చేయమ్మా. ఎందుకు నాన్న భయపడతావు? రేపు పొద్దు దాకా ఈ ఓట్లు భద్రంగా ఉంటాయి, సరేనా? ఇంకా ఎక్కడైనా పెడతా. ఇక్కడేం చేస్తున్నావు తలుపులో? ఏట్లేదమ్మా, నూనె కాలిపోతుంది, బూందీ చెయ్యాలా జాంగ్రీ చెయ్యాలా అని అడుగుదానికి వచ్చాను. ముందు బూందీ చెయ్యి, జాంగ్రీ సంగతి తర్వాత చూద్దాం. ఎల్లో. అలాగే సిట్టమ్మా. ఎక్కడ కూడా దాయకూడదు. కళ్ళతో నేను చూశాను కదా, ఎక్కడే పెట్టిందే? ఇంతలోని ఏమైపోయిందబ్బా? ఏం వెతుకుతున్నావు? నేను దాసిన ఓట్ల కోసం వెతుకుతున్నావా? సిసి లేదమ్మా. మరి బూందీ సేమంటే కిచెన్ లోకి వెళ్లకుండా ఏడకెందుకొచ్చావు? మాట్లాడవేటి? నిన్ను వంటగదిలోకి వెళ్ళమంటే ఇక్కడికి ఎందుకొచ్చావు? అంటే అమ్మా, బూందీ వేసాక ఆరబోయడానికి న్యూస్ పేపర్ లేదమ్మా. ఇక్కడేమన్నా ఉంటాయేమోనని వెతుకుతున్నానమ్మా.
న్యూస్ పేపర్లో 7 ఆడుంటాయి, వెళ్ళి తీసుకో. అలాగేనమ్మా. ఎలా? చెప్పవే తలుపులు. అమ్మా, ఆ సిట్టమ్మ మాయల మరాఠీలో ఉందమ్మా. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, ఎమ్మెల్యే గారిచ్చిన ఓట్లు తెచ్చిందా? నేను చూస్తూ ఉండగానే 3 చోట్ల మార్చిందమ్మా. ఆ తర్వాత చూస్తే అక్కడ లేదమ్మా. ఆ ఓట్లు ఎక్కడ దాసిందో ఆ దేవుడికి తెలియాలి. ఉద్ధరించావులే. నిన్ను నమ్ముకొని నీకీ పని అప్పగించాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. పెట్టాయి ఫోను. ఛా! ఒక 50 ఓట్లు నీ చేతికిచ్చేస్తాం. ఆ 50 మంది తమకు ఏ అభ్యర్థి కావాలనుకుంటే ఆ అభ్యర్థి పేరు మీద ముద్ర గుద్దేసి బ్యాలెట్ బాక్సులో వేసేస్తారు. ఆ 50 ఓట్లలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని మేము కార్పొరేటర్ అభ్యర్థిగా ప్రకటించి టికెట్ ఇచ్చేస్తాం. ఈ గుండు బామర్ది వల్ల ఎన్ని కష్టాలొచ్చి పడ్డాయిరా రవిచంద్ర. ఆటగురంలో అటు ఇటు తిప్పుకుంటూ తిరిగేవాడు. ఈడికి పక్షవాతం రావడం ఏంట్రా? ఏం చేస్తానన్నా, అంత మన కర్మ. అయినా ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉండగా మన ఇద్దరిని పనివాళ్ళం చేసింది చూడు అమ్మా, అందుకు బాధగా ఉంది. ఓ పంచేద్దామా? ఏంటన్నది? ఎలాగో మీ అమ్మ ఇంట్లో లేదు కాబట్టి ఆ అవతారంగాడి ముక్కు నోరు మూసేద్దాం, చచ్చి ఊరుకుంటాడు. అప్పుడు మనకి శ్రమ తగ్గుతుంది, వాడికి మంచం మీద ఉండే బాధ తప్పిపోతుంది. ఏమంటావురా? అమ్మ బాబోయ్, చూడటానికి సాఫ్ట్గా ఉంటావు గాని నీది క్రిమినల్ బ్రెయినే. ఈ అబ్బా కొడుకులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సరే పద. నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు మావయ్య. నాకు అర్థమైందిరా. ఏమంటున్నా నాన్న? ప్లేటు ఉప్మా తీసుకురావడానికి, గ్లాస్ జ్యూస్ తీసుకురావడానికి ఇంత టైం పట్టిందా వీటికి అంటున్నాడు. ఎరా అంతేనా? వీడికి కాళ్ళు చేతులు పడిపోయినా టెంపర్ మాత్రం పడిపోలేదు. ఇదిగో తిను. ఏంట్రా ఉమ్మేశావు? ఏంట్రా ఉప్మా నా మొహంలా ఉందా? అయితే తినవా? నాకు ఇంతే వచ్చరా, టేస్ట్గా చేయడం మాత్రం రాదు. తింటే తిను, లేకపోతే లేదు. ఏంటి జ్యూస్ ఇవ్వమంటున్నాడు రా? ఇవ్వు.
మళ్ళీ ఏమంటున్నానన్నా? జ్యూస్ నువ్వు తాగిస్తే మూతేవాడు దుడుస్తాడు, నీ బాబా అంటున్నాడు రా. యదో మోహానికి నవ్వొకటి. ఏంటి మావయ్య అసలు ఏమంటున్నానన్నా? వాడికి గుండె మీద దురద పుడుతుందంటరా, కోకమంటున్నాడు. రేయ్, మేమున్నది నీకు దురద పుడుతుంటే గోకటానికి కాదురా, నీకు కావాల్సింది పెట్టడానికి, టైంకి టాబ్లెట్ ఇవ్వడానికి. చూసావురా వీడికి గోకకపోతే మీ అమ్మకు చెప్తానని బెదిరిస్తున్నాడు వీడు. ఎందుకు లేరా, నేను వెళ్ళి గోకుతాను, నువ్వు ఇట్రా. వెనక తిరిగాడేంట్రా? వీడికి ఒళ్ళంతా దొరుకుతాయిరా. ఇంకెక్కడ కోకను రా. సరే మావయ్య, మేము వెళ్తున్నాం. పద నాన్న, పద. ఏంటి ఏంటి మావయ్య మళ్ళీ ఏమంటున్నానన్నా? నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదంటరా, నువ్వు పక్కనే కూర్చోవాలంట. అమ్మ చెప్పింది కదా, అక్షరాల అదే ఫాలో అవుతున్నాడు వీడు. మేము ఎక్కడికి వెళ్ళటం లేదు కానీ నువ్వు పడుకోమ్మా, పడుకో. రెండు కళ్ళతో మా ఇద్దరినే చూస్తావా? సరే చూడరా, నువ్వు కూర్చోనన్నా. యాదవ జన్మ. ఏంటి సాంగ్? ఏం సాంగ్ కావాలి? రేయ్, వీడికి ఎంటర్టైన్మెంట్ కావాలంటరా, అర్థం కావట్లేదా నీకు? పెట్రా, ఏదో ఒకటి పెట్టు. పెడుతున్నాను మావయ్య. అవతారం పెడుతున్నాడు. వారిని దేశాలు ఎక్కడ దాచిపెట్టాలి? ఈ బోట్లు గనక ఈ పెట్టలో దాచిపెట్టామంటే ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. కానీ పెట్టకి తాళం వేసుందే, ఏటి చేయాలి? అమ్మని అడుగుదామంటే దాని తాళం సేవి ఇవ్వదు. ఎందుకు ఇవ్వదో దేవుడికే తెలియాలి. ఈ రోజు పెట్టెను ఓపెన్ చేయాల్సిందే, ఈ బోట్లందరూ తేయాల్సిందే.
మోటింత బరువుగా ఉందేటి? అచ్చి బాబోయ్, ఈ పెట్లో ఎన్ని నగలున్నాయా? ఈ అమ్మితే లజ్జల్లో చాలా రూపాయలొత్తాయిగా. ఎన్ని నగలు ఇంట్లో పెట్టుకొని నాన్న గంటాపరేషన్ చేయించుకోడేటి? ఏటైంది? నగలు చూసేసిందా? అమ్మగారు నగలు చూసేసిందా? పెట్టెందుకు తీసానా? పెట్ట సంగతి తర్వాత, ముందు ఈ నగల సంగతి తెలుసు. అసలు ఈ నగలెవరివే? మన ఇంట్లో ఎందుకున్నాయి? మనవైతే నాన్నకి ఆపరేషన్ చేయించకుండా ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు చెప్పమ్మా? ఆ నగలు మనవి కాదమ్మా, జమీందారు గారు భార్యవే. జమీందారా? జమీందారెవరా? అమ్మో, ఓరి దేవుడు, కంగారులో నోరు జారేశానే. అంటే పెళ్ళైన కొత్తలో మీ ఇద్దరం జమీందారు గారి ఇంట్లో పనిచేసేవాళ్ళం అమ్మా. మా పనితనం మెచ్చి ఆయన ఇగో ఈ గిల్టు నగలు చేయించిచ్చారు. ఏటే గిల్టీ నగలా? అసలు ఇట్ని చూస్తే గిల్టీ నగల్లా లేవే. చెప్పవులే పెట్ట తీయద్దు అని. కాకపోతే ఈ ఓట్లు ఎక్కడ తయాలో తెలియక మీకు తెలియకుండా ఓపెన్ చేశాను. అయినా ఈ నగలు చూస్తుంటే గిల్టీ నగల్లా లేవో, బంగారు నగల్లా అనిపిస్తున్నాయి. నీ పిచ్చి కాకపోతే ఈ బంగారు నగలేటమ్మా? అంత ఇలువ చేసే బంగారు నగలే మన ఇంట్లో ఉంటే ఈ కట్టాలన్నీ మనకెందుకమ్మా? నేనెప్పుడో కంటి ఆపరేషన్ చేయించుకునేవాడిని, నీకెప్పుడో పెళ్లి చేసి ఉండేవాడిని కదమ్మా. అదే నిజమేలే. అమ్మా, ఈ నగ బాగుందే, ఇది నేను ఎట్టుకనా? ఏటి నా పెళ్ళికెడతావా? అలాగని మొక్కుకున్నావేటి? అలా కాదమ్మా, ఆ జమీందారు గారు మా పెళ్లికి ఈ నగలు కానుగ్గా ఇచ్చారు. నీ పెళ్లికి కానుగ్గా మేము ఈ నగలు మీకు ఇస్తామని ఆ జమీందారు గారికి మాట ఇచ్చినామమ్మా. బానే ఉంది. వంశాచారంగా ఎవరైనా బంగారు నగలు ఎడతారు, మీరేటి గట్టి నగలు ఎడతానంటున్నారు? సర్లే, మీ నగల సంగతి నాకెందుకు, పట్టు. నా ఓట్లు ఇంకెక్కడైనా దాచుకుంటా. బా 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 బా. ఓ ఇవా,
ఇది ఓటమ్మా, ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఎమ్మెల్యే నీకు ఓట్లు ఇవ్వడం ఏంటమ్మా? ఎందుకిచ్చారు? ఏం లేదు నాన్న, వచ్చే నెలలో మనకి కార్పొరేటర్ ఎన్నికలున్నాయి కదా. అవునమ్మా, ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కార్పొరేటర్ సీటుకి 2